హైడ్రా లాలుచి లావాదేవీలు చేస్తోంది, నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తున్నారు. కమిషనర్ రంగనాథ్ స్పందించడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ అంటూ చూస్తున్నాం. సో హైడ్రా కమిషనర్ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హైడ్రా వింగ్ ఏతుందో దాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిషనర్ రంగనాథ్ పైనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాం. మరి దీనిపైన సీఎం గారు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వింగ్ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా కరప్ట్ అవుతుందో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి హైడ్రా మీద. సో అవి ఆరోపణలు అనుకున్నాం, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కబ్జా రాయిల భర్త పట్టేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. హైడ్రా తొలుత నోటీసులు ఇచ్చి తర్వాత లాలుచి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడైనా కూల్చివేతలు జరుగుతుంటే అసలు విషయాలు ఏంటో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వివరిద్దామంటే ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయరని అన్నారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అనిరుద్ రెడ్డి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినట్టుగా అర్థమవుతుంది. మరి వాటిపైన రంగనాథ్ గారు ఎలాంటి వివరాలు ఇస్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కబ్జా రాయిల భరతం పట్టేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. హైడ్రా తొలుత నోటీస్ ఇచ్చి తర్వాత లాలుచి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడైనా కూల్చివేతలు జరుగుతుంటే అసలు విషయాలు ఏంటో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వివరిద్దామంటే ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయరని అన్నారు. ఎన్నిసార్లు కాల్ చేసినా రంగనాథ్ నుంచి ఎలాంటి స్పందన ఉండదన్నారు. ప్రజలకి హైడ్రా కమిషనర్ స్పందించని పరిస్థితులు ఉంటే ఇక సామాన్య పరిస్థితులు ఎలా ఉంటాయో ఇట్టే అర్థమవుతున్నారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారన్నారు. అలాగే మ్యాన్ హట్టన్ ప్రాజెక్ట్ వ్యవహారంపై కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. కాజాగూడలోని కొత్తగుంటలో వంశీరామ్ బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైడ్రా రంగనాథ్లను టార్గెట్ చేస్తూ మాట్లాడడం గమనార్హం అంటూ చూస్తున్నాం. సో హైడ్రా చేసినటువంటి తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత బదనామైందో మనకు తెలుస్తూ ఉంది. సో ఒక పని చేయమంటే ఇంకో పని చేసుకుంటూ వాళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బదనామైనట్టు విషయం మనకు తెలుస్తూ ఉంది. సో దానిపైన నిర్వహణ కొన్ని కనబడతా ఉన్నాయి. సో దయచేసి అనిరుద్ రెడ్డి గారు దాన్ని ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.